ఇందులో దేవుడి యొక్క వాక్కును పొందుకోవడానికి ఎంతో సిద్ధపాటుతో వస్తున్నటువంటి ప్రియ సహోదరులకు ప్రేమపూర్వక వందనాలు చెల్లిస్తూ ఇంకా ప్రభు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైనటువంటి 4వ పునరుత్థాన దినాన్ని బట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మరి 5 ఆదివారాలు కలిగిన ఈ నెల చాలా మనం ధన్యులం. దేవుడి యొక్క సన్నిధిని మనం వెతుకుతూ ఉన్నప్పుడు ఆ సన్నిధిలో మనం ఉండాలి, ఆ సన్నిధిలో మనము నిత్యము ఆయన అభిషేకంతో నింపబడాలి అనేటువంటి ఉద్దేశము మన తండ్రి కూడా పరమనందు భూమి మీద ఆయన బిడ్డల కొరకు ప్రతి క్షణము కూడా ఎదురు చూస్తూనే ఉంటాడు. ఏ విధంగా అయితే మన పిల్లలు స్కూల్కి కానీ కాలేజీకి కానీ డ్యూటీలకి కానీ వెళ్ళినప్పుడు ఇంకా పిల్లలు రాలేదేంటని ఎంత ఆశతో తల్లిదండ్రులు చూస్తారో, పరమ తండ్రి కూడా నా బిడ్డలు నా దగ్గర రావాలి, ప్రతి క్షణము కూడా నన్ను కలుసుకోవాలి, నా యొక్క సంగతులు నేర్చుకోవాలని పరమ తండ్రి ఎంతో ఎంతో ఉప్పొంగిపోతూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, మరి మనము ఆ మహిమ కలిగిన తండ్రిని ఎంతగా ఎదురు చూస్తూ ఉన్నామో, ఆ తండ్రిని మనం ఎంతగా ఈ పునరుత్థానం వచ్చిందంటే ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయనతో నేను గడపాలి. దేవుని సంగమా, మనం దేవుని యొక్క బిడ్డలుగా ప్రతి క్షణము కూడా చిన్నపిల్లలు అయితే ఎక్కడున్నాడు దేవుడు అని అంటే మనం ఏం చెప్తాం, అదిగో పైన ఉన్నాడు చూడన్నప్పుడు వాళ్ళకి ఇంకా ఒక్కసారి చెప్పేసరికి ఎక్కడన్నా దేవుడు అంటే పైకే చూపిస్తుంటారు. హల్లెలూయా. పైన ఆయన ఉన్నాడు, మహిమ కలిగిన సింహాసనంపై ప్రభు ఆసీనుడై ఉన్నాడు, ఆయన మేఘాలుడై పైనుంచి దిగి వస్తాడని మనం ప్రతిసారి కూడా మన కన్నులు పైకే ఎత్తాలి. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మన హృదయం, మన చూపు, మన యొక్క సమస్తము ఆయన పైకే మనము ఎత్తుతామో తప్పకుండా దేవుడు ఆయన ఎంతో సంతోషిస్తాడు, త్వరగా రావడానికి ఇష్టపడతాడు. ఆమేన్. మరి కొంతమంది బిడ్డలైతే అదిగో మా ప్రభు రాబోతూ ఉన్నాడు, సిద్ధంగా ఉంటే తమ్ముడు అప్పుడైనా ఇంత వేరకు వస్తే ఎలాగా, ఇంకా కొన్ని పనులు ఉన్నాయి భూమి మీద అనేటువంటి బలహీనతలు బట్టి కూడా కొంతమంది లేకపోలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడే అద్భుతమైనటువంటి లేఖన భాగంలో సువార్త పాఠ్య భాగము మార్కు సువార్త 7వ అధ్యాయము. ఈ 7వ అధ్యాయం అంతా చాలా అద్భుతమైనటువంటి సంభాషణ జరుగుతూ ఉంటారు. దేవుని బిడ్డలారా, అయితే ప్రభు యెరూషలేములో పరిసయ్యులు శాస్త్రులు వారితో కూడా సంభాషిస్తూ ఉంటాడు. ఈరోజు యెరూషలేము అనే మన సంఘంలో, యెరూషలేము అనే దేవుని దేవాలయంలో, యెరూషలేము అనేటువంటి నీవే దేవుని యొక్క మందిరము, దేవుని యొక్క ఆలయము. అయితే ఇక్కడ చూడండి దేవుని బిడ్డలారా, ఏవి భయంకరమైనటువంటి శోధనలు ఉన్నాయంటే ఆ 15వ వచనం 7:15 వెలుగుల నుండి లోపలికి పోయి మనుష్యుని అపవిత్రుడిగా చేయగలిగినది ఏదియూ లేదు గాని లోపల నుండి బయలు వెళ్ళినవే మనుష్యుని అపవిత్రుడిగా చేయునను. 20వ వచనం చూడండి, ఇదేమంటాడు, మనుష్యుని లోపల నుండి బయలు వెళ్ళినదే మనుష్యుని అపవిత్రపరచును. అంటే బయట అపవిత్రమైనవే లేవా? దేవుడు ఏమంటున్నాడు, బయట ఏ అపవిత్రమైనది లేదు, బయట ఏ శోధన లేదు, బయట ఏ బలహీనత లేదు, అంతా వచ్చేదంతా ఎక్కడి నుంచి వస్తుందట? లోపల నుంచే వస్తూ ఉందట. దేవుని సంగమా, లోపట అంటే ఇక్కడ బయట ఉన్నాయి, లోపట ఉన్నాయి. ఈరోజు బయట ఉన్నటువంటివి, లోపట ఉన్నటువంటివి మనము ఈరోజు చాలా జాగ్రత్తగా ధ్యానిద్దాం. దేవుని సంగమా, చూడండి, బయట ఉన్నటువంటివి మన దేశం ఒకసారి రాము, నువ్వు ఈ బాబు ఇద్దరు రండి ఒకసారి చూడండి. బయట ఉన్నటువంటివి అటువైపు చూడండి, ఈ బోరింగ్ చాలా సంవత్సరాలు ఆగిపోయింది, నీరు లేదు. పాపం నీరు లేని బోరింగ్ దగ్గరికి బిడ్డ కూడా వచ్చింది. పాపం దాహం పరిస్థితులు ఉంది, అయినా సరే ఏం చేస్తాడు, గుడ్డు పడుతున్నాడు. పాపం ఒక్క చొక్కైనా వస్తుందా రిపేర్ అయిపోయిన బోరింగ్? బాగా నీ చెయ్య శక్తి ఎంత ఉందో తిన్నావు కదా నిన్న దేవుడు పెట్టారా. అయినా సరే ఆ బోరింగ్ ఊరిపోతుంది కానీ ఒక్క చొక్కా కూడా ఎన్ని బిందులు తెచ్చినా ఒక డ్రాప్ కూడా రావట్లేదు.
బాబు ఇలా కాదు కానీ నువ్వేం చేస్తావు, పెయింటింగ్ కొట్టు, దానికి బోరింగ్ నీరు రావట్లేదు కదా, పెయింటింగ్ కొట్టు, పెయింటింగ్ చేస్తున్నారా చూడండి. ఇప్పుడు కొట్టినానా, ఇందాకేమో ఊపెడు కానీ ఒక్క డ్రాప్ కూడా రాలేదు. సరే ఇలా కాదని దాన్ని పెయింటింగ్ కొట్టాడు, పెయింటింగ్ కొట్టినా వస్తుందా నీరు, అరే ఇలా లాభం లేదు. సరే ఇలా కాదు కానీ పైనుంచి ఒకసారి ఆయిల్ పోయి, ఆయిల్ కింద కూడా అలా పోయమ్మా, ఇప్పుడు కొట్టు ఒకసారి వస్తుందా అంటే ముందు ఊపాడు, ఎంత ఊపినా సరే రావట్లేదు. తర్వాత ఏమో దేవుని బిడ్డలారా పెయింటింగ్ వేసాడు, పెయింటింగ్ వేసినా రావట్లేదు. ఇలా కాదని మూడోసారి ఆయిల్ పోసాడు, ఆయిల్ పోసినా రావట్లేదు. సరే అలా కాదు కానీ గట్టిగా ఒక చేతిని పట్టుకొని ఒక చేతిని గట్టిగా కొట్టు. చూడండి ఎన్ని ప్రయోగాలు చేసినా బోరింగ్ లో నుంచి ఒక్క డ్రాప్ కూడా రావట్లేదు. కారణము బోరింగ్ అసలు ఏంటి పరిస్థితి, ఇలా కాదు కానీ చాలా రోజులు తుప్పు పెట్టినట్టుంది, మీద నుంచి కింద ఒకసారి తుడిచి అమ్మ. చూడండి ఇప్పుడు పడతాం, ఇప్పుడు వస్తుంది అని చూద్దాం. సమస్య లేదు, ఎన్ని ప్రయోగాలు చేసినా బోరింగ్ లో నుంచి ఒక్క అరడ్రాప్ కూడా రాదు దేవుని పెట్టలేదు. కారణం ఏంటంటే బోరింగ్ సమస్య పెయింటింగ్ వేసిన, ఆయిల్ వేసిన, ఊపిన, క్లీన్ చేసిన, ఎన్ని విద్యలు ఎన్ని మనం చేసిన రాదు. కానీ బోరింగ్ ఎక్కడ రిపేర్ అయ్యింది, బయట కాదు, లోపల దాని యొక్క మిషన్. కూర్చోండి, మిషన్ ఎప్పుడైతే రిపేర్ అయ్యిందో ఆ యొక్క మిషన్ ని తెరిచి బాగు చేసినప్పుడు అద్భుతంగా మరలా దానికి పూర్ణ వైభవం వస్తుంది, మరలా అది అద్భుతమైన నీరుని ఇస్తుంది. ఈరోజు మనుష్యుడి యొక్క హృదయం పాడైపోయింది. ఎన్ని ప్రయత్నాలు ప్రయోగాలు బయట మనం చేసినా ఒక్కటి కూడా మనకి ఎవరికి ఉపయోగపడదు. కానీ హృదయం ఎప్పుడైతే అది బాగుపడుతుందో, హృదయం ఎప్పుడైతే సరి చేయబడుతుందో, హృదయం ఎప్పుడైతే అది ఆయన పరిశుద్ధ రక్తముతో శుభ్రం చేయబడుతుందో అద్భుతమైనటువంటి కృప అనేకులకు మనం ఇచ్చేవారిగా ఉంటాము. ఆమేన్. ఇక్కడ ఈరోజు దేవుడు మనతో మాట్లాడే అంశము, చాలా అంశాలు నేనైతే రాసుకున్నాను ఇందులో. దీనికి ఎన్ని టైటిల్ పెట్టాలి ప్రభువా అని అలా దేవుడి సన్నిధిని సిద్ధపడుతున్నప్పుడు అపవిత్రమైనవి ఏమిటి అని ఒకటి పెట్టుకున్నాను. రెండవది అపవిత్రమైన జంతువులు పరిశుభ్రత పొందాయి, కానీ మరి వీటిని మాత్రము పరిశుభ్రత పొందలేదు. పెద్దదైపోయింది కదా అంశం, కొంచెం మనసు పెట్టండి. అపవిత్రమైనవి కొన్ని పరిశుద్ధపరచబడ్డాయంట, కానీ కొన్ని మాత్రము ఎప్పటికీ పరిశుద్ధపరచబడలేదు. అవి ఏంటన్నది ఈరోజు మనం ధ్యానిద్దాం. ప్రియులారా, ప్రపంచంలో ప్రభువు తలుచుకుంటే అసాధ్యమైనదే లేదు. ఆయన మాట సెలవిచ్చినవి అద్భుతాలు జరిగాయి. ఇలా చూసిన వెంటనే నీరు కూడా వణికిపోయినట్లుగా కీర్తన గ్రంథంలో చూస్తూ ఉన్నాం. ఆయన ఇలా నీరును చూడగా మధురమైన ద్రాక్షారసం ఆగిపోయినట్లు చూస్తూ ఉన్నాం. ఆయన సెలవిచ్చినప్పుడు అనేకమైనటువంటి బంధకాలు తెగిపోయినట్లు చూస్తూ ఉన్నాం. సంగమా, మరి ఆయనకు అసాధ్యమైనది ఏమున్నది? సమస్తము సాధ్యమే. ఆయన ఏదైనా చేయగలడు, కానీ కొన్ని మాత్రము చేయలేనటువంటివి ఉన్నాయి. ఈరోజు మన జీవితంలో ప్రభు యొక్క నడిపిస్తున్నటువంటి నడిపింపులో వెలుపల నుండి లోపలికి పోయి మనుష్యుని అపవిత్రునిగా చేయగలిగినది ఏదీ లేదు, కానీ లోపల నుండి బయలు వెళ్ళినవే మనుష్యుని అపవిత్రునిగా చేయించున్నాయంట. చాలా మంది యవ్వన బిడ్డలు చెప్తారు, అన్న మేము బయటికి వెళ్తే పాడైపోతూ ఉన్నాం. మా కన్నులు ఆ రోడ్డు మీద వెళ్ళే కొత్త కొత్త సినిమా తాలు వాల్ పోస్టర్స్ అవి చూసినప్పుడు, ఆ యొక్క రకరకాలైనటువంటి ఆ పిక్చర్స్ చూసినప్పుడు మా హృదయాలు పాడైపోతూ ఉన్నాయి. న్యూస్ పేపర్ కూడా చూసేటప్పుడు అందులో కూడా పాప సంబంధమైనటువంటి చలనచిత్రాలు, హీరోయిన్లు, ఇటువంటివి చూసినప్పుడు కూడా మేము చెడిపోతూ ఉన్నాం. కొన్ని రహస్యమైనటువంటి వీడియోస్, రహస్యంగా మా తలంపులు, ఆలోచనలు చాలా ఘోరంగా పాడైపోతూ ఉన్నాయి. అంటే ముందు చూపు లోపటి నుంచే బయట నుంచే, బయట నుంచే ఈ బలహీనతలు బయట నుంచి కూడా పాప సంబంధమైనటువంటివి
ఉన్నాయని నువ్వు ఎక్కడికి పారిపోయినా సరే అటువంటివి నిన్ను విడవవు. ప్రియ సంగమా, అయితే ప్రభు ఎక్కడ ఏమంటున్నాడంటే నీ లోపటి నుంచి బయటికి వెళ్ళినదే నిన్ను అపవిత్రపరుస్తుంది అని అంటూ ఉన్నాడు. అయితే లోపట ఏమున్నది, లోపట ఏం జరుగుతూ ఉన్నది, లోపట ఏమి యుద్ధము నిత్యము కూడా అది వాదించుకుంటూ ఉన్నాయి. ఈరోజు మన జీవితంలో దేవుని యొక్క బిడ్డలుగా, ప్రియ దేవుని బిడ్డలారా, చాలా అద్భుతమైనటువంటి దేవుని నామము మనం కలిగి ఉన్నాం. అయితే ఇక్కడ అంటున్నాడు 17వ వచనంలో 7:17, ఆయన జనసమూహమును విడిచి ఇంటిలోనికి వచ్చినప్పుడు ఆయన శిష్యులు యెహోవాను గురించి ఆయన అడుగుగా. చాలు, దేవుని బిడ్డలారా, ప్రభువుని అడిగి మరీ తెలుసుకున్నారు. ప్రభువును అడిగి మరి ఆ యొక్క లోతైనటువంటి సంగతులు, మర్మములను వెతికారు. ఈరోజు మన జీవితాల్లో సమస్యలు, శోధనల దగ్గరే మన ప్రయాణం ఆగిపోకుండా ప్రభు వీటిని జయించాలి, వీటిని అధిగమించాలి, ఏం చేయాలని మనం అడిగితే తప్పకుండా మన అందరికీ అద్భుతమైన ఉపాయము కలగజేయుగాక. దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, అపవిత్రమైనటువంటివి ఉన్నాయని అంటున్నప్పుడు అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయము 10వ అధ్యాయము దేవుని బిడ్డలారా 9వ వచనం, మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణంలో సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్దె మీదకి ఎక్కెను. చూడండి, ఇక్కడ అతడు మిక్కిలి ఆకలి కొని భోజనము చేయగోరెను. ఇంటి వారు సిద్ధము చేయుచుండగా అతడు పరవశుడై ఆకాశం తెరవబడి 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి బట్టి ఒక విధమైన పాత్ర భూమి మీదకి దిగి వచ్చుటయో చూచెను. దేవుని బిడ్డలారా, పేతురు చాలా ఆకలితో ఉన్నాడు. ఆకలి ఏదైనా చేస్తారు, కానీ ఇతను మాత్రము ఆకలి వేసిన వెంటనే పరవశుడయ్యాడు. చదవడి సోదరులు చెల్లించండి, హల్లెలూయా. ఈరోజు ఆకలి వేసినప్పుడు గ్రంథములో వారు జాస్పత్లో నమ్ముకున్న వారు ఉన్నారు. ఆకలి వేసినప్పుడు కొందరు వారు పాపానికి అప్పగించుకున్నారు. ఆకలి వేసినప్పుడు కొందరు వారు ఉన్న మహిమ నుంచి భయంకరమైన లోకంలోకి నెట్టివేయబడిన వారు ఉన్నారు. కానీ ఇక్కడ మాత్రం ఆకలి వేసినప్పుడు మిద్దె మీదకి ఎక్కి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఇంకా ఆయనేమో భోజనము చేయగోరేడు, కానీ ఇంటి వారంట సిద్ధము చేస్తూ ఉన్నారు. ఇంకా రెడీ అవుతుంది, ఇంకా ఏదో అన్నం ఏం కావలేదు, లేకపోతే కూర ఏం కావలేదు. కానీ అతనికేమో వారు సిద్ధం చేస్తున్నప్పుడు ఏదో పిచ్చాపాటి మాటలు వారితో ఆడకుండా ఈ మిగిలిన సమయము మేడకి పోవాలి, మిద్దె మీదకి వెళ్ళిపోవాలి, దేవుడితో గడపాలి, ఈ ఇంటి వారికి దీవెనలు కావాలని ఎంతో భారంతో దేవుని బిడ్డలారా ఆత్మవశుడై దేవుని వైపు చూస్తుండగా ఒక దుప్పటి ఏమో దిగిపోయి వచ్చేస్తూ ఉందండి. ఒక దుప్పటి చెంగు దిగిపోతుంటే అందులో ఒక పాత్ర ఉంది. సమస్త భూజంతువులన్నీ అందులో ఉన్నాయి. దేవుని స్వరం మాట్లాడుతుంది, పేతురు వాటిని నీవు చంపుకొని తినుము, చంపుకొని తినుము, చంపుకొని తినుము. హల్లెలూయా. ఇతను మాత్రం ఏమంటాడు, ప్రభా వద్దు ప్రభా, నిషిద్ధమైనది నేను ఎన్నడూ కూడా తినలేదు. హల్లెలూయా. అయ్యా, నేను నా బాల్యం నుండి ఇటువంటివి ఎక్కడ కూడా భుజించలేదు, నిషిద్ధమైనవి నేను ఎలా అయ్యా తింటానని పేతురు దేవుడితో మాట్లాడుతుంటే దేవుడు ఏమంటాడు అక్కడ, నీవు నిశ్చితమైన వాటిగా ఎంచవద్దని మరలా 2వ మారు ఆ శబ్దం అతనికి వినబడెను. ఈలాగ ముమ్మారు జరిగెను. వెంటనే ఆ పాత్ర ఆకాశమునకు ఎత్తబడెను. దేవుని సంగమా, ఆ చెంగులో ఆ పాత్రలో ఉన్నటువంటి జంతువులు
రకరకాల జంతువులు ఉన్నాయి. కానీ భక్తుడు తినటానికి అసలు చూస్తేనే భయం వేసేస్తూ ఉంది. కొన్నిసార్లు చూడండి, భోజనం బాగా తిన్నప్పుడు ఏవైనా రోకల పండ్లు లాంటివి కానీ గొంగల పురుగులు కానీ చూస్తే కొంతమంది అబ్బో బాబోయ్ తీసేయండి తీసేయండి అని అంటారు. అదేదో అందులోకి వెళ్ళిపోయినట్లుగా ఎక్కడో దూరం నుంచి చూసి ఆ గోడ పైన ఉంటేనే సహించలేదు కదా, ఆ వాసన తట్టుకోలేదు కదా. కానీ పేతురు ఇక్కడ సమస్త జంతువులన్నీ కూడా చెంగులు చూస్తూ ఉన్నాడు. చూసి ఇంత భయంకరమైనదా, ఆకలిని నేను చంపుకుంటాను కానీ ఇవైతే నేను తినను ప్రభువా అని 3 సార్లు ఆ స్వరం మాట్లాడుతుంది. తిను పేతురు, తిను తిను. ఏంటి కళ, ఏంటి దర్శనము, ఏంటి ప్రత్యక్షత, ఏంటి గొప్పతనం అని పేతురికి అర్థం కావట్లేదు దేవుడు బిడ్డలారా. అయితే ఆ యొక్క ఉద్దేశం దేవుడు చెప్తూ ఉన్నాడు. అక్కడ అన్యుడైనటువంటి కొర్నేలి లోకానుసారంగా ఒక విధంగా అపవిత్రుడే. ఎందుకంటే బాహ్యమైనటువంటి వ్యక్తులు దేవుని దృష్టిలో వాళ్ళు అపవిత్రులుగా పాత నిబంధన పరంగా వారేమో తీర్చబడ్డారు. అది కొత్త నిబంధనలో ప్రభు ఎప్పుడు వచ్చారో ఆయన శిలువ యాగం ద్వారా ఇంకా అపవిత్రమైన జాతి కానీ, అపవిత్రమైన మతము కానీ, అపవిత్రమైన దేశము కానీ ఏది లేకుండా సమస్తాన్ని పరిశుద్ధపరిచాడు. ఆమేన్. ప్రతి జనులను, ప్రతి వ్యక్తులను, ఎక్కడ ఎవరు పుట్టినా, ఎలా పుట్టినా, ఏ రీతిగా పుట్టినా, వారు నపుంసకులుగా పుట్టినా, వారు వ్యభిచారులుగా పుట్టినా, వారు పాప సంబంధంగా పుట్టినా ప్రభు వారందరినీ కూడా ఏం చేశాడంట, వారిని దీవించాడు. ఆమేన్. మనుషులు వారి వారికి ఉన్న ఇచ్చలను బట్టి, వారికి ఉన్న ప్రేరేపణలు బట్టి, ప్రవర్తనలు బట్టి వారు పాపులుగా మారిపోతుంటే, వారు బలహీనులుగా మారిపోతూ ఉంటే, వారు లోక సంబంధంగా మారిపోతూ ఉంటే ప్రభు మాత్రము ప్రియులారా ఆయన ప్రతి ఒక్కరిని కూడా ఆయన బాగు చేస్తూ ఉంటే, నువ్వెందుకు అపవిత్రమైన వారు అంటున్నావు, నువ్వు వెళ్ళు ఆ ప్రాంతానికి వెళ్ళు. అంతవరకు ఏంటంటే యూదుల దగ్గరికే వెళ్ళేవాడు ఇతను, అన్యుల దగ్గరికి వెళ్ళేవాడే కాదు. యోధ 12 గోత్రాలు తప్పించి ఇంకా ఏ వర్గమైనా, ఏ రంగమైనా, ఏ గ్రామమైనా వారి దగ్గర కూర్చునేవారు కాదు, వారికి సెకండ్ ఇచ్చేవారు కాదు, వారి నీడ కూడా వీరి మీద పడినా అంత భయంకరంగా నిష్టగా ఉన్నటువంటి వారు. ప్రియ సంగమా, కానీ ఇక్కడ ఎప్పుడైతే నేను పరిశుద్ధపరిచానో నీవెందుకు వద్దంటూ ఉన్నామని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ఈరోజు మన పరిస్థితుల్లో ఇంకా ఈ యొక్క ఆచారాలు ఎన్నో ఉన్నాయి. దేవుని బిడ్డలారా, మనకైతే యేసు నామములో ఇవేవీ లేవు. ఆమేన్. హల్లెలూయా. భూమి మీద అందరినీ ప్రేమిస్తూ ఉన్నాం. ఇది ఎవరు నేర్పారు? మన ప్రభువు నేర్పాడు. ఇంకా ఈ ప్రేమను నోచుకోలేని వారు లోకంలో చాలా కోట్ల మంది ఉన్నారు. అయితే ఈరోజు దేవుడు అపవిత్రమైనది ఏమిటి అని అంటూ ఉన్నాడు. ఈ జంతువులు అపవిత్రమైనవా? జంతువులు ఎప్పుడో ఆయన పరిశుద్ధపరిచేశాడు అంటున్నాడు కదా. ఇక్కడే పరిశుద్ధపరిచాడు, పవిత్రపరిచాడు, శుభ్రం చేశాడు. అయితే చూడండి, ఇక్కడ మరికొన్ని జంతువులు ఉన్నాయి. ఆదికాండం 7వ అధ్యాయము 1వ వచనం చదవన్నానా? చూడండి, యెహోవా ఈ తరములో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును వాడలో ప్రవేశించుడి. తర్వాత చూడండి, ఈ మాట చాలా జాగ్రత్తగా వినండి. పవిత్ర జంతువులలో ప్రతి జాతిపోతులు 7ను, పెంటులు 7ను, పవిత్రములు కాని జంతువులలో, అది అండర్లైన్ చేసుకోండి, పవిత్రములు కాని జంతువులలో ప్రతి జాతిపోతును, పెంటియు 2ను, ఆకాశ పక్షులలో ప్రతి జాతి భూమి అంతటి మీద సంతతిని జీవముతో. 8వ వచనం చదవండి. 8వ వచనం. దేవుడు నోవాహునకు ఆజ్ఞాపించిన ప్రకారము పవిత్ర జంతువులలోను, చూడండి మరలా ఇక్కడ, అపవిత్ర జంతువులలోను, పక్షులలోను, నేలను ప్రాకు ఉన్న వాటన్నిటిలోను మగది ఆడుది జత జతలుగా వాడలోనున్న నోవాహునకు చేర్చబడును. 14వ వచనం అందులోనే. వీరే కాదు ఆయా జాతుల ప్రకారము ప్రతి మృగమును
ప్రతి మృగమును ఆయా జాతుల ప్రకారము ప్రతి పశువును ఆయా జాతుల ప్రకారము నేల మీద ప్రాకు ప్రతి పురుగును ఆయా జాతుల ప్రకారము ప్రతి పక్షియు నానా విధములైన రెక్కలు గల ప్రతి పిట్టయు ప్రవేశించెను. చమలపడి సోదరులు చెల్లించండి. హల్లెలూయా. చూడండి, రెండేసి జతలుగా ప్రతి దాన్ని దేవుడు పెట్టారండి. ఇది అది అనడానికి లేదు. ప్రతి జీవిని కూడా ఆ పడవలోకి, ఆ షిప్లోకి అద్భుతంగా అన్ని కూడా సండే స్కూల్ పిల్లలు మందిరికి వచ్చినట్లుగా అవన్నీ కూడా చాలా అరుదుగా వెళ్తూ ఉన్నాయి. అయితే అన్నీ కూడా ఒక బ్యాచ్ కాదు, కొన్ని అపవిత్రమైనవి, మరికొన్ని పరిశుద్ధమైనవి. అమ్మా వినండి, అన్ని ఎలా ఉన్నాయి ఆ పడవలోన? కొన్ని అపవిత్రమైనవి, మరికొన్ని పరిశుద్ధమైనవి. అంటే రెండు జాతులు, పరిశుద్ధ జాతి ఒకటి, అపవిత్రమైన జాతి ఒకటి. రెండు కూడా ఆ యొక్క 40 రోజుల భయంకరమైనటువంటి జల ప్రళయంలో ఆ బోట్లో ఉన్నాయి. ఇంకా 150 రోజులు నీరంట భూమి మీద నిలిచిపోయి ఉన్నది. అయితే ఇది జరిగిన తర్వాత నీరంతా కూడా దేవుడి కృపను బట్టి తగ్గుతూ వచ్చింది. 8వ అధ్యాయము చూడండి ఒకసారి. 8వ అధ్యాయము 20వ వచనం చదవండి. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠం కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకుని ఆ పీఠం మీద దహన బలి అర్పించెను. ఆమేన్. దేవుని బిడ్డలారా, దేవుడికి అర్పించే విషయం వచ్చేసరికి మాత్రము అపవిత్రమైనది ఒక్కటి కూడా ముట్టలేదు. ఆమేన్. పవిత్రమైన మాత్రమే యెహోవా అర్పించాడు. చాలా ఉన్నాయి పవిత్రమైన పక్షులు, పవిత్రమైనటువంటి దేవుని బిడ్డలారా పక్షులు, పవిత్రమైనటువంటి పశువులు, పవిత్రమైనటువంటి మాత్రమే బలిపీఠం మీద పెట్టాడు. కానీ అపవిత్రమైనది ఒక్కటి కూడా తేకుందుముగాక. దేవుడు ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధతకు మనం ప్రతి క్షణము కూడా పరిశుద్ధంగానే రావాలి, పరిశుద్ధంగానే జీవించాలి, పరిశుద్ధంగానే మన జీవితం ముగించాలి. ఆమేన్. ఈ బోట్లోకి, నావలోకి 2 రకాల జాతులు వచ్చాయన్నాను కదా. ఏంటైతే రాలేదు? ఇంకా భూమి మీద ఆ పడవలోకి వెళ్ళడం ఏంటి? నీటిలో ఉన్న చలచరలు చాలా ఉన్నాయి. దేవుని బిడ్డలారా, నీటిలో ఉన్న మాత్రం వదిలేశాడు. అన్నీ కూడా భూమి మీద ఉన్న పురుగులతో సహా ప్రతి ప్రాణి కూడా అందులో వెళ్ళింది. 150 దినాలు 40 రోజులు మొత్తం ఇదే 190 రోజులు దేవుని సంగమా ఆ బోట్లోనే ఉన్నారు. అవన్నీ కూడా ప్రతిరోజు కూడా పరిశుద్ధమైనవి ఏం చేస్తాయి? పరిశుద్ధంగా ఉంటాయి. అపవిత్రమైనవి కూడా దేవుని సన్నిధులు అవి కూడా చూసి నేర్చుకుంటూ ఉన్నాయి, నేర్చుకుంటూ దేవుడిని కనపరుస్తూ ఉన్నాయి. ఆహా, పరిశుద్ధత ఇలా ఉంటుందా, నీతి ఇలా ఉంటుందా, ఇవన్నీ కూడా మనల్ని చూసి అనేకులు నేర్చుకుందురుగాక. సంఘము లోకానికి ఒక ఉప్పు, సంఘము లోకానికి ఒక వెలుగు, సంఘము లోకానికి ఒక మాదిరి, సంఘము ఈ లోకానికి ప్రభువును చూపించే ముంగుర్తులు. ఆమేన్. అయితే ఇక్కడ ఈ జంతువులన్నీ కూడా ఆ లోపటే ఉన్నాయి, లోపటే నివాసం చేశారు. మొదట కిటికీలో నుంచి ఏం వదిలేడమ్మా? కాకి. పావురం. ఏ పావురము? కాకి, నల్ల పావురం. పావురం వెళ్ళింది, చూసింది, కాళ్ళు పెట్టడానికి కూడా దానికి స్థలం లేక మరలా బోట్లోకే వచ్చేసిందండి. హల్లెలూయా. రెండవసారి మరలా ఫస్టే కాకి. ఓకే, దేవుడిని దీవించిన గాక. హల్లెలూయా. దేవుని సంగమా మొదట కాకిని పంపించాడు. కాకి ఊర్ల మీద తిరుగుతుంది కాబట్టి దేవుని బిడ్డలారా, మీరు కాకులను కూర్చి విచారణ చేయండి మరి అంటున్నాడు ప్రభు యేసు ప్రభు. అది ఇంకో వార్త, మనం ఇంకో దాన్ని విందాంలేండి. ఇక్కడ మాత్రం ఈ కాకి కోసం విందాం. ఇదేంటంటే బయటికి వెళ్ళింది, అస్సలు మరి సాయంత్రం అయిపోతుంది బాబు, నోహంగా చూస్తున్నారు. ఇదేంటి బాబు, ఇది జాతి, ఇక్కడ దాని బ్యాచ్ ఉంది, ఎందుకంటే జతలుగా అన్నాడు కదా. ఇది మాత్రం బయటికి వెళ్ళింది, ఎప్పటికీ రాదు.
తర్వాత మాత్రం పావురాన్ని పంపించాడు రెండవ దినము. దేవుని సంగమా పావురం వెళ్ళి చక్కగా మరలా వచ్చేసింది. మూడోసారి మరలా పావురాన్ని పంపిస్తారు. అంటే ముందు కాకిని, రెండోసారి నల్ల పావురాన్ని, మూడోసారి తెల్ల పావురాన్ని, మరలా నల్ల పావురాన్ని. పావురాన్ని పంపించినప్పుడు ఒలీవా ఆకుని, ఆ చిగురుని తుంచి వస్తారు. హల్లెలూయా. అంటే 2 సార్లు కూడా పావురం వచ్చింది దేవుడు పెట్టారా, కానీ కాకి మాత్రము, అంటే అది భర్త కాకి అనుకోండి, కానీ భార్య కాకి అనుకోండి, మరలా ఇంటికి సాయంత్రం అయ్యేసరికి అమ్మో నా పార్ట్నర్ ఉన్నాడు వెళ్ళాలి అనే ఆలోచన ఉండాలా లేదా? అతను ఏమైపోతే అయిపోయింది నాకేంటి, ఆమె ఏమైపోతే ఏమైపోయింది నాకేంటి, నా జీవితం నాకు ముందుకు వెళ్ళిపోతే చాలు. ఇతను ఈ కాకి దేవుడు పెట్టారా దాని సహవాసం ఉన్నటువంటి మనస్తత్వమైనటువంటిది మరొకటి ఎదురు చూస్తుందనేటువంటి ఉద్దేశమే దానికి లేదు. బయటికి పంపించేసరికి ఇంకా చూసుకో, ఇంకా ఏమి పట్టించుకోకుండా పీనుగులు ఎక్కడ దొరుకుతాయా, ఎక్కడ నీచమైనవి దొరుకుతాయా, ఎక్కడ తేలిపోయి ఉన్నాయా, అపవిత్రమైన వాటి దగ్గరికి వెళ్ళిందే తప్ప దాని బంధాన్ని, దాని అనుబంధాన్ని, దేవుడు దానికి ఇచ్చినటువంటి ఆ యొక్క జతను అది గుర్తించలేకపోయింది. ఈరోజు మనము బండ సందుల్లో ఉండే పావురాలమా, ఊర్ల మీద తిరిగే కాకులమా? హల్లెలూయా. ఏ జాతికి, ఏ వర్గానికి, ఏ వెలుగుకి దేవుడి సంఘంగా మనకు సంబంధించినటువంటి వారు ఇక్కడ వారు అలా తిరిగినప్పటికీ దేవుడు పెట్టారా దేవుడు ఎందుకు ఈ అపవిత్రమైనవి పవిత్రమైనవి పంపించాడనంటే భూమి మీద అపవిత్రమైనవి కూడా ఈ మనుషుడి వల్లే తయారయ్యి వంతలు. ఆదాము ఎప్పుడైతే వద్దన్న పని చేశాడో అంతవరకు చాలా నిర్మలముగా ఉన్నటువంటి జంతువులు ఇవి ఏమైపోయావమ్మా, అపవిత్రమైనవి చాలా మార్చబడ్డాయి. అపవిత్రమైనటువంటి స్థితి వచ్చింది. వాటిని బట్టి మానవుడికి భయం పుడుతూ ఉంది. వాటిని బట్టి మనిషి, ఇప్పుడు పులొస్తే నువ్వు ధైర్యంగా వెళ్ళగలవా, సింహం వస్తే వెళ్ళగలవా, ముసలి దగ్గర మాట్లాడగలవా? ఎన్నో భయంకరమైన జంతువులు ఉన్నాయి. తోడేల దగ్గర ఉండగలవా? నక్కొస్తేనే పారిపోతాం. దేవుని సంగమా అయితే ఇన్ని భయంకరమైన జంతువులు అంటాడు కదా నోవహు, నీ వలన జంతువులకు బెదురు కలుగును. అదే మనకి ఎంతంటే జంతువులు బెదిరిపోతాయి, కానీ క్రమేణా అది బెదరట్లే, మనమే బెదిరిపోతూ ఉన్నాం. ఎంత భయంకరమైన బెదిరంటే ఇక నిద్రలో కూడా తుల్లు లేచే బెదురులు చాలా మందికి ఆవరిస్తూ ఉన్నాయి. ఇక్కడ దేవుని సంగమా అపవిత్రమైనవి పవిత్రమైన ఆ జంతువులను చూసి ఏమయ్యాక పరిశుద్ధపరచబడ్డాయి. హల్లెలూయా. చూడండి మరొక మాట చూద్దాం. యెషయా గ్రంథం 11వ అధ్యాయము 11వ అధ్యాయము దేవుని బిడ్డలారా 6వ వచనం. తోడేళ్ళు గొర్రెపిల్ల యొద్ద వాసము చేయును, చిరుతపులి మేకపిల్ల యొద్ద పండుకొనును, తోడయు పదమసింహమును పెంచబడిన కోడయు ఊడుకొనగా బాలుడు వాటిని తోలును. ఇది ఎక్కడైనా జరుగుతుందా, ఇది వాస్తవమైన సత్యమేనా అన్నట్లుగా లోకంలో ఉన్న వారందరూ సందేహంతో ఈ వచనమైతే ఎవరు కూడా ఏంటి తోడేళ్ళు గొర్రెపిల్ల ఒక దగ్గర ఉంటారా, దేవుడి పిల్లలు చిరుతపులి మేకపిల్ల ఒక దగ్గర ఉంటారా, దూడలో పదమసింహం ఒక దగ్గర ఉంటారా, బాలుడు అంట వాటిల్ని తోలి వేస్తారంట. చూడండి ఎంత అద్భుతమైనటువంటి సంగతులు ఇవన్నీ. అంటే దేవుడు ఆయన మాత్రమే చేయగలడు. ఆమేన్. ఈ భయపెట్టే జంతువులు, భయంకరమైన జంతువులు, క్రూరమైన జంతువులన్నీ కూడా పసిపిల్లల్లాగా మారిపోయాయి. ఆమేన్. మరి మనము దేవుడి బిడ్డల జంతువులన్నీ మారిపోతూ ఉన్నాయి. అపవిత్రమైనవన్నీ కూడా పసిబిడ్డల్లా మారిపోతూ ఉన్నాయి. క్రూరమైనటువంటి స్వభావమైనటువంటివన్నీ కూడా ఎక్కడో అడవుల్లో ఉన్నటువంటివి, గుహల్లో ఉన్నటువంటివి, క్రూరమైనటువంటి స్థలాల్లో ఉండేటువంటివి, రాత్రిపూటే సంచరించేటువంటివి, బాలుడు వారితో నివాసము చేసే అంత సాత్వికత్వము దేవుడు వాటికి ఇస్తూ ఉన్నాడు. ఆమేన్. ఇంకా అందులోనే 7వ వచనం. ఆవులు ఎలుగులు కూడి మేయును, వాటి పిల్లలు ఒక్క చోటనే పండుకొనును, ఎద్దు మేయినట్లు సింహము గడ్డి మేయును,
పులుచు పిల్ల నాగుపాము పుట్ట యొద్ద, చూడండి ఆ పుట్ట యొద్ద అనే దగ్గర కింద పుట్టినోట్లు ఏం పెట్టాడు? పాము కంటి పాపము కంటే పాపము తన వేలుతో ముట్టుకున్నాడు. అంటే పాము కన్నులు ఎడ ముట్టుకున్నాడు అంటే పాము కన్నున పాము దగ్గరికి వెళ్తాడు, అయినా అదేమీ చేయట్లేదు, ఏ హాని చేయట్లేదు. చూడండి ఎంత అద్భుతమైనటువంటి రాజ్యమో. ఆమె ఈ రాజ్యము నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. ఈ రాజ్యంలో నువ్వు ఇవన్నీ చూడబోతూ ఉన్నావు. ఈ రాజ్యము 250 దేశాల పైగా ఉన్న ఎక్కడ కూడా ఇలాంటి కార్యాలు జరగవు. దేవుని సంగమా ఏదో ఒక పులినో లేకపోతే సింహాన్నో ఆ యొక్క జూ మాస్టర్ మాత్రం ఏదో కొంతవరకు దానికి ట్రైనింగ్ ఇచ్చి అలా చేయగలరు. కానీ కొంచెం ఏదైనా ఒక 2 ముక్కలు కానీ ఏదైనా కొంత రక్తం కానీ చూపిస్తే ఇంకా అది మళ్ళీ ఇంకా విరవీగుతుంది, ఇంకా చెలరేగిపోతుంది. కానీ ఇక్కడ ప్రభు ఏమీ ఇవ్వలేదు. అవి ఎలా అంటే 9వ వచనంలో నా పరిశుద్ధ పర్వతమంతయు ఏ మృగమును ఏ మృగమును హాని చేయదు, నాశము చేయదు, సముద్రము జలముతో నిండి ఉన్నట్టు లోకము యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండి ఉండును. ఆమేన్. దేవుని బిడ్డలారా చూడండి, ఇవన్నీ కూడా ఆయన పరిశుద్ధ స్థలములోనే జరుగుతాయంట. ఈరోజు జంతువుల కంటే, పశువుల కంటే, క్రూరమైన చిరుతుపుల కంటే, క్రూరమైన సింహముల కంటే, క్రూరమైన తోడేళ్ల కంటే, సర్పముల కంటే దేవుడు ఈరోజు మనుష్యులు ఎలా తయారవుతున్నారంటే, మనం చదువుకున్నటువంటి కీర్తనలో దేవుని బిడ్డలారా దాంట్లోకి వెళ్ళే ముందు 49వ కీర్తన 20వ వచనం చూడండి ఒకసారి. 49వ కీర్తన 20వ వచనంలో ఘనత నుండి యుండియు బుద్ధిహీనులైన వారు నశించు జంతువులను పోలి ఉన్నారు. రోజు ఘనత పొందారు వాళ్ళు. చాలా అద్భుతమైన దేవుడు పేరునిచ్చాడు. ఘనత నుండి వారు మరలా పాపం చేస్తే లోకంలో పడిపోతే ఏమైపోయారంట? నశించు జంతువులను పోలి ఉన్నారు. అంటే జంతువులు నశించిపోతాయి, వాటికి ఆత్మ లేదు కాబట్టి. ఎన్ని జంతువులు నువ్వు పెంచుకున్నా, ఎన్ని జంతువులకు పేర్లు పెట్టినా, ఎన్ని జంతువులు ఈ లోకంలో వాటిని ఈ లోకంలో ఉన్నప్పటికీ అవన్నీ నశించిపోతూ ఉన్నాయి. దేవుడు పెట్టారు, వాటికి ప్రాణమే, ఆత్మ లేదు. ఈరోజు దేవుడు నీకు ప్రాణాన్ని, ఆత్మను, ఆయన యొక్క స్వభావాన్ని, స్వరూపాన్ని ఇచ్చాడు. అయితే నీవు ఘనత పొందావు, పేరు పొందావు, అద్భుతమైనటువంటి విలువను పొందావు. ఈరోజు అపవిత్రమైనవి ఏమైనా ఉంటే, అపవిత్రమైన వాటి కొరకు మనము పరుగులు తీస్తే, అపవిత్రమైన వాటి కొరకు ఈ లోకంలో జీవిస్తే నశించే జంతువులను పోలి యుందురు అని అంటున్నాడు దేవుడు బిడ్డలారా. దేవుని యొక్క సంగమ, దేవుని యొక్క అమూల్యమైనటువంటి కృప ఈరోజు మనకు దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. ఇక్కడ ఈ యొక్క రోమపత్రిక 10వ అధ్యాయము 9-10 వచనాల్లో అదేదేమనగా యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల నుండి ఆయన లేపినని నీ హృదయముతో విశ్వసించిన యెడల నీవు రక్షించబడుదువు. అంటే నువ్వు రక్షించబడాలంటే నీ హృదయంలో విశ్వాసం ఉంచితే ఆయన దేవుడిని రక్షిస్తున్నాడు. రెండవదిగా 1 యోహాను దేవుని సంఘం 1:7లో కూడా యేసు రక్తము ప్రతి పాపము నుండి నిన్ను పవిత్రుడిగా చేస్తూ ఉంది. అంటే ఇవన్నీ ఎలా అంటే నీ నోటితోనే, నీ నోటితో నువ్వు ఎక్కడ కూర్చున్నా ప్రభువా నేను పాపిని అన్న వెంటనే ఆ రక్తం నీ దగ్గరికి వస్తుంది. ప్రభువా నేను ఇదిగో నశించిపోతూ ఉన్నాను అని నోటితో పలికితే వెంటనే దేవుడు ఏం చేస్తాడంటే నశించిపోకుండా నేను రక్షిస్తూ ఉన్నాడు. ఆమేన్. జంతువులు ఒకసారి ఎప్పుడైతే ఆ స్వభావం కలిగి ఉన్నాయో ఇక దేవుడు ఏమంటున్నాడు పేతురుతో, పేతురు ఇవన్నీ కూడా నేనేం చేశాను? పవిత్రపరిచాను. నువ్వు ఎందుకు ఇంకా ఏమైంది అంటావు? అయితే మనుషుడు ఏమైపోతాడు తెలుసా? మనుషుడు పవిత్రంగా ఉండవలసిన మానవుడు దాని పోస్టులోకి వెళ్ళిపోతూ ఉన్నాడు, జంతువుల స్థానంలోకి వెళ్ళిపోతూ ఉన్నాడు. జంతువులేమో మనుషుల స్థానంలోకి వచ్చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు వెళ్తాం 73వ కీర్తనలో. సో 73వ కీర్తన 13వ వచనం.
నా హృదయమును నేను శుద్ధి చేసుకుని ఉండుట వ్యర్థమే, నా చేతులు కడుగుకొని నిర్మూలనై ఉండుట వ్యర్థమే. చూడండి ఎంత ఘోరమైన మాట కదా. నా హృదయం కడుక్కుంటే నాకేంటి లాభం, నా చేతులు కడుక్కుంటే నాకేంటి లాభం, నా జీవితము ఇలా మారిపోయింది. దేవుడు పెట్టారా ఇతను అనుకుంటూ ఆసాకు బాధపడి 22 వచ్చిన అందులోనే 73 22 నేను తెలివిలేని పశుప్రాయుడనైతిని, నీ సన్నిధిని మృగము వంటి వాడనైతిని. ఎంత బాధ కలిగిన విషయమో. ఆసాపు ఏ పరిస్థితుల్లో అలా అయిపోయాడు. ఆసాపు ఏ క్షణంలో అలా పశుప్రాయుడుగా మారిపోయాడు. పశుప్రాయుడు, పశువులేమో బాగున్నాయి అయ్యా, పశువులు ఇప్పుడు అలా లేవు, సింహాలు అలా లేవు, చిరుతుపులు అలా లేవు. అవన్నీ కూడా అద్భుతంగా మాన్యమృగాలుగా దీనత్వం కలిగి ఉంటే ఇతను మాత్రమో తెలివే లేదా, ఏం చేస్తున్నాడో తెలియట్లేదు, ఎప్పుడు ఎలా ఉంటుందో అర్థం కావట్లేదు. పశుప్రాయుడుగా, తెలివి లేని వాడిగా, మృగము వంటి వాడైపోయినా అంటున్నాడండి. ఈరోజు మన జీవితంలో దేవుని బిడ్డలారా, అందుకే అంశం అంత పెద్ద పెట్టుకున్నాను. అపవిత్రమైన జంతువులు పరిశుద్ధంగా మార్చబడుతున్నాయి, కానీ వీటిని మాత్రము పరిశుద్ధత చేయలేకపోతూ ఉన్నాడు దేవుడు. ఎందుకంటే దేవుడు అన్ని కూడా అద్భుతాలు చేస్తారని మనం అనుకోకూడదు. 6వ అధ్యాయం 5వ వచనం మార్కు సంవత్సరం అంటే అక్కడ ఒక దగ్గర అద్భుతం చేయలేకపోయాడు. 6వ అధ్యాయము అందువలన కొద్ది మంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుడు తప్ప మరే అద్భుతమును ఆయన చెయ్యలేకపోయాడు. అద్భుతాలు చేసే దేవుడు, క్షమించే దేవుడు, సహాయం చేసే దేవుడు. దేవుడు బిడ్డలారా, ఈరోజు మన జీవితంలో దేవుని యొక్క బిడ్డలుగా మనము ఏ స్థాయిలో వర్ధిల్లుతూ ఉన్నాం, ఏ స్థాయిలో ఎదుగుతూ ఉన్నాం. ప్రపంచంలో చూస్తే చిన్న బిడ్డల్ని మానభంగం చేసేవారు లేకపోలేదా? ఇప్పటికీ కూడా బాబు ఈ పాప ఆడించిన ఆయన బిడ్డలుగా మందిరంలోకి వచ్చినప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు అంటున్నాడు, బయటికి వెళ్ళినప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు అంటున్నాడు. ఎంత అద్భుతమైన వాగ్దానం ఇది. ఈ వాగ్దానం మనం వెళ్ళేది పశుప్రాయులుగా మారటానికి కాదు, ఈ వాగ్దానం పొందుకునేది మనము. ఒక భక్తుడు అంటాడు, అయ్యా దేవుడి పిల్లలు 6 రోజులు కూడా లోకానుసారులుగా ఉంటూ ఉన్నారు, 7వ రోజు మాత్రం పావురంలాగా ఉంటున్నారండి. అంటే 7వ రోజు మాత్రమే పావురం పిల్ల, మిగిలిన 6 రోజులు 20 గంటలు లోకమే 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 అంటే ఎంత బాధపడతాడు మన ప్రభు. ఈరోజు మనుషులను అభ్యంతరపరిచేవి బయట నుంచి వచ్చేవి కాదు, లోపల నుంచి వెళ్ళేవే మనుషులను అభ్యంతరపరుస్తున్నాయి అంటున్నాడు. ఈరోజు మన లోపట దేవుడు ఉంటే, లోపట ప్రభు ఉంటే, లోపట ఆయన జీవం ఉంటే ఎంత మాత్రము కూడా అపవిత్రమైనకి దారి ఉండదు. ఆమేన్. రాత్రి చదవబడినటువంటి లేఖన భాగాల్లో ఆ లోక సువార్తలో ప్రియులారా 10వ అధ్యాయము అక్కడ మనం చదువుకున్నాం. లేవీయుడు వెళ్ళాడు, యాజకుడు వెళ్ళాడు, వారికి ఎందుకు ప్రభువా నూనె లేదు, ద్రాక్షారసం లేదు, డబ్బులు లేవు, కానీ ఈ సమరయుడి దగ్గర మాత్రము ఈ 3 రకాల వాటితో పాటు మంచి మనస్సాక్షి కూడా ఉంది. హల్లెలూయా. సహాయం చేసే గుణం ఉంది. ఎందుకని రాత్రంతా ప్రార్థనలో దేవుడి సన్నిధిలో అడుగుతుంటే ఈరోజు లోకంలో ఉన్న వారికి అంటే కొద్ది కాలం మాత్రమే అని వారు అనుభవిస్తూ ఉన్నారు. బాధపడద్దు. పరిశుద్ధంగా ఉన్నప్పటికీ కొంతమంది నేను కన్నీళ్లు కారుస్తున్నానయ్యా, పరిశుద్ధంగా ఉన్నాను, నీతిగా ఉన్నాను, నేను ఇంకెంతకాలం ఉండాలి? అలాగే అయిపోయాడు. పశుప్రాయుడిగా మారిపోవడానికి కారణం ఏంటంటే అక్కడ ఉన్న కొంతమందిని చూసి నేను కడుక్కుంటే నాకేంటి లాభం, వ్యర్థమే కదా, నా చేతులు కడుక్కుంటే ఏంటి లాభం, వ్యర్థమే కదా, నా హృదయాన్ని శుభ్రం చేసుకుంటే ఏంటి లాభం, వ్యర్థమే కదా. కొన్ని సంఘాల్లో యవనస్తులు అంటుంటారు, అయ్యగారు ముందు కాలంలో అదిగోండి చాలా అద్భుతంగా నాయకులు ఉండేవారండి, పెద్దలుగా ఉండేవారండి, వారిని చూసి ఒక మోడల్గా మేము కూడా మా బాబాయ్ లాగా, మా పెదనాన్నలాగా, మా తాతలాగా మేము ప్రార్థనా పరులు అవ్వాలి,
అనుకునే వాళ్ళము కొంతకాలం ఏమైందో వారు పడిపోయారు. అయితే వారు పడిపోతే వారిని చూడొద్దు. ఈరోజు నువ్వు ప్రభు అయిన యేసుక్రీస్తునే చూడాలి. ఆమె అని చెప్పేసి మరి మన పరిస్థితి మనం వాయిదాలు వేస్తామా? ఇదిగో ఇక్కడ ఒకరు ఉన్నాడు, ఇదిగో ఇక్కడ ఒకరు ఉన్నారు అన్నటువంటి క్రియలు మనలో నుంచి బయలుదేరును గాక. మనం చూపించడానికే పుట్టాను దేవుడు పెట్టారా? అందరూ నశించిపోతుంటే, అందరూ పడిపోతుంటే, అందరూ రోల్ మోడల్ ఉన్నటువంటి వారు డ్యామేజ్ అయిపోతుంటే, డిస్ట్రాయ్ అయిపోతుంటే, మరి ఎవరు ప్రభువుని చూపించగలిగిన వారు? ఇక్కడ అదే డిసప్పాయింట్ అయిపోయి ఒక ఆశాపు, ఎందుకయ్యా నేను కూడా మృగంలో మారిపోతాను. మృగంలో మారిపోతే ఆ క్షణమే మరణం వస్తే మృగము ఇంకా భయంకరమైన మృగము, ఆ నిత్య నరకములో మృగాలే ఉంటాయి. దేవుడు పెట్టారు భయంకరమైనటువంటి ఆ యొక్క దుష్టుడి యొక్క సంబంధాలు ఎలా ఉంటారు? ఎందుకంటే భక్తులు పాపులతో నా ప్రాణమును చేర్చకము. హల్లెలూయా. మన ప్రాణము పాపులతో కాదు, చీకట్లో ఉన్న వారితో కాదు, దిగిపోతున్న వారితో కాదు. మన ప్రాణము, మన ఆత్మ ఉల్లాస వస్త్రములు ధరించుకున్న, తెల్లని వస్త్రములు ధరించుకున్న జీవం కలిగినటువంటి దేవుని బిడ్డలతోనూ మహిమ కలిగినటువంటి ప్రభువుతో ఉండును గాక. ఈరోజు కడగబడితేనే, ఈరోజు దేవుని సంగమా ఇటువంటి పవిత్రత ప్రభు మనకి ఇచ్చాడు. ఈ పవిత్రత పొందుకున్న మనము ఘనత నుండి మరలా పడిపోతే నశించిన జంతువుల వలె ఈరోజు ఏ కేటగిరీకి సంబంధించిన వారికి మనం ముగించి వెళ్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకొని. ప్రభు నీతో మాట్లాడిన మాటలు బట్టి మృగములుగా ఉన్నటువంటి భయంకరమైనటువంటి క్రూరత్వం కలిగినటువంటి వారిగా ఉన్న వారిని ప్రభు మనుష్యులుగా మార్చాడు, మానవులుగా మార్చాడు, దేవుడి బిడ్డలుగా మార్చాడు. మార్చినటువంటి ఆ సమయం మరలా మృగాలుగా మారాలని బయట ఒక మృగం ఎదురు చూస్తుంది. బయట ఒక మృగం పిలుస్తూ ఉంది. ఏమాత్రం నీ హృదయం, ఏమాత్రం నీ అవకాశము నువ్వు వదులుకున్నావా? నువ్వు చేజారుకున్నావా? మరలా మొదటి స్థితి కంటే కడపటి స్థితి భయంకరం అంటున్నాడు. ఏమవుతులే, కన్నీళ్ళు కారిస్తే ప్రభువాన్ని పిలిస్తే కృప నా మీదకి వచ్చేస్తుందని ఏమవద్దు. ఆయన ఒకవేళ అలా చేయగలేమో, కానీ పాపం మాత్రం నిన్ను పట్టుకుంటుంది. నీ అపవిత్రత, నీ బలహీనతలు మాత్రం నిన్ను నిద్రపరచనివ్వు. నువ్వు అందులోకి వెళ్ళకుండా ప్రభు అద్భుతమైన కృప దేవుని బిడ్డగా అపవిత్రతని మనము పరిశుద్ధులుగా మార్చే బిడ్డలము. పరిశుద్ధులుగా ఉన్న మనము అసాధ్యమైనటువంటి అపవిత్రతలు వెళ్ళకూడదు.